सोमेन सोमेन सह सह राज्ञा राज्ञा सह राज्ञा राज्ञेति राज्ञा करोति करोति ब्राह्मणः ब्राह्मणं पालयामसि पालयामसि राजं राजं पालयामसि पालयामसि शोभन शोभमान कल्याणः धनं धान्यं वसुपुत्रलाभं शतसंवत्सरं शतं दीर्घमायु राजद्वार राजमुख्य संपदा సియోను నీతి సూర్య కాంతి వలె కనబడు వరకు దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు देश और पूरा इंडिया के अंदर कांग्रेस पार्टी में जो लोग कह रहे हैं अल्लाह उनकी कामयाबी अता फरमा, अल्लाह उनकी जीत अता फरमा, अल्लाह रक्षी పోయినాడు పోతా ఉన్నాడు ఈరోజు ఇండియా కూటమి తరపున సిపిఐ సిపిఎం ఆమ్ ఆద్మీ పార్టీ దేశంలో దాదాపు 28 పార్టీలతో కూటమి ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నంద్యాల పార్లమెంటు అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ పోతున్నాను. ఈరోజు సర్వమత ప్రార్థనలతో అందరి దీవెనలు తీసుకొని ఈరోజు ముందుకెళ్తున్నాం. ఈరోజు బైబిల్ అయినా ఖురాన్ అయినా భగవద్గీత అయినా ఒకటే చెప్తుండేది, ఈ ప్రపంచంలో కానీ దేశంలో కానీ ప్రతి ఒక్కరూ నీతి నిజాయితీగా జీవించాలి, ప్రజలకు నిబద్ధతతో నిజాయితీతో పరిపాలన అందించాలని చెప్పి అన్ని బైబిల్ కానీ ఖురాన్ కానీ అదేవిధంగా భగవద్గీత కానీ చెప్తుంది. ఈరోజు ప్రేమతో అందరినీ ఏదైనా జయించవచ్చు కానీ ద్వేషంతో ఏది జయించలేమని చెప్పి కూడా ఈరోజు అన్ని మతాలు కూడా చెప్తున్నాయి. ఈరోజు అన్ని మతాలు కూడా అన్ని కులాలను కూడా ఒక సమానంగా చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా మాకు మద్దతుగా ఉన్నటువంటి ఇండియా కూటమిలో ఉండే సిపిఎం కానీ సిపిఐ కానీ ఎక్కడే కానీ మతాలతో మేము రెచ్చగొట్టేది ఉండదు. అన్ని మతాలు సమానంగా ఉండాలా, అందరు స్వేచ్ఛగా జీవించాలి, స్వేచ్ఛగా మాట్లాడాలని చెప్పేది మా యొక్క లక్ష్యం. ఆ లక్ష్య దీవంతోనే 2024లో ఇండియా కూటమి ప్రధానమంత్రి అభ్యర్థిని ఎన్నుకుంటారని దేశ ప్రజలు కూడా భావిస్తున్నాను. అదేవిధంగా నంద్యాల పార్లమెంట్ లో కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఇక్కడ అభివృద్ధి చేసినదే తప్ప ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ రాయలసీమ ప్రాంతంలో కానీ ఏ అభివృద్ధి చేసినది కానీ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకోసమే ఒక సామాన్యుడిని ఒక ఉద్యమకారుణ్ణి ఎన్నో ఉద్యమాలు ఎన్నో పోరాటాలు చేసి ఈ నంద్యాల ప్రాంతమే కాదు రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ హాస్టళ్లు ఏర్పాటు చేసిన ఘనత నాదే. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ పథకం కానీ అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు కానీ అదేవిధంగా అగ్రవర్ణాల పేద వర్గాలకు కానీ ఎన్నో సమస్యల మీద పోరాటం చేసి అధికారం లేనప్పుడే ఎన్నో సాధించడం జరిగింది. అంటే మేము అధికారం కోసం కాదు, ఈరోజు నోరు లేని వారి కోసం అండగా ఉండే వ్యక్తులం మేము. అదేవిధంగా ఎవరైతే అభాగ్యులు ఉన్నారో ఎవరైతే దాడులు జరుగుతాయో వారిపైన మాకు అధికారంతో సంబంధం లేకుండా పదవులతో సంబంధం లేకుండా వారి పక్షాన్ని నిలబడే వ్యక్తులం మేము అందరం. దయచేసి నంద్యాల పార్లమెంటు ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి, సామాన్యుల వైపు ఉంటారా లేదా ధన బలంతో ఉన్నటువంటి వ్యక్తుల వైపు ఉంటారో ఒకసారి ఆలోచన చేయండి. అదేవిధంగా మనం చూసాం మణిపూర్ సంఘటన, ఊచకోత కోశారు. ఈ 2 ప్రాంతీయ పార్టీలు బీజేపీకి భయపడి గడగడగడ భయపడి కనీసం మానవత్వంతో కూడా కనీసం ప్రశ్నించిన దాఖలాలు లేవు. అందుకే ఆలోచన చేయండి, మేము ఓడిపోతే మాకేం నష్టం కలగదు, కానీ ఈరోజు అభాగ్యులైనటువంటి నోరు లేని వాళ్ళ హక్కుల కోసం పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మాట్లాడే వ్యక్తులు ఉండరు. కాబట్టి మీ తరఫున మాట్లాడే వ్యక్తులను పార్లమెంటుకు పంపించాలా, మీ తరఫున మాట్లాడే వ్యక్తులను అసెంబ్లీకి పంపించాలని చెప్పి మీ సమస్యలను మా సమస్యలుగా భావించి మీ గొంతును మా గొంతుగా భావించి ఈ ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో నిరంతరం మాట్లాడే వ్యక్తులను పార్లమెంటుకు అసెంబ్లీకి పంపించాలని చెప్పి నంద్యాల పార్లమెంటు ప్రజలందరినీ కూడా నేను వేడుకుంటున్నా.